నమస్కారం ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలపై మరో ముఖ్య ప్రకటన. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం. మార్కుల్లో ఈసారి కొత్త విధానం. ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారైపోయింది. ఇప్పటికే తెలంగాణలో ఫలితాలను ప్రకటించేశారు. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే పరీక్షా ఫలితాల మూల్యాంకనం అయితే కంప్లీట్ అయిపోయింది. అనంతరం ప్రక్రియ కూడా కొలుక్కొచ్చిందంటున్నారు. దీంతో ఇప్పుడు ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాసెస్ ఈ నెల 16వ తేదీ నాటికి పూర్తి చేయనున్నారు. దీంతో ఫలితాల వెల్లడి పైన ముహూర్తం పైన కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాల వెల్లడికి తేదీలు ఖరారు చేశారు. ఈ నెల 18వ తేదీ లేదా 19వ తేదీల్లో ఈ రిజల్ట్స్ని అయితే విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. మూల్యాంకనం ఇప్పటికే పూర్తి కాగా అనంతరం ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చింది. ఇప్పుడు ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్లో ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రకారం 1359 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు అదనపు సబ్జెక్ట్ ఆప్షన్ను కూడా ఎంపిక చేసుకున్నారు. ఈ సబ్జెక్టుకు మార్కులను ఇంటర్ బోర్డు విడిగా చూపించనుంది. విద్యార్థులకు ఇచ్చే రెగ్యులర్ మార్కుల మెమోలో ఈ మార్కులను అయితే కలపరు. ఇంటర్మీడియట్ విద్యలో చేపట్టిన సంస్కరణలో భాగంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి అదనపు సబ్జెక్ట్ అనే ఆప్షన్ అయితే రావడం జరిగింది. కాగా కావాలనుకునేవారు ఎవరైనా అంటే అదనపు సబ్జెక్ట్ కావాలనుకునేవారు ఎవరైనా ఎంపీసీ విద్యార్థులు అయితే బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితంని ఎంపిక చేసుకొని రెగ్యులర్ సబ్జెక్టులతో పాటు దీన్ని కూడా చదువుకోవచ్చు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 1359 మంది విద్యార్థులు ఈ అదనపు సబ్జెక్ట్ని ఎంపిక చేసుకున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మొదలైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 23వ తేదీ వరకు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా పరీక్షల నిర్వహణకు నెల సమయం పట్టింది. దీంతో ఇప్పుడు మూల్యాంకనం పూర్తి చేయడం కూడా కొంత ఆలస్యమైంది. ఇది ఇప్పుడు కంప్లీట్ అయిపోవడంతో ఈ నెల 18 లేదా 19వ తేదీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించారు. ఎక్కువగా 18వ తేదీ విడుదల చేసేందుకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు.